అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. స్థిరాస్తుల విషయంలో కావచ్చు, గృహ వాతావరణంలో కావచ్చు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తల్లి పెద్దల యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తారు. వారితో మీ అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో అయితే మీరు ఆలోచనలు చేస్తున్నారో మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో మీకు సంబంధించి ఆగుతూ వచ్చిన ముఖ్యమైన పని విషయంలో తల్లి యొక్క సహకారంతో ఆ పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో, పెద్దల ఆశీస్సులతో, ఆధ్యాత్మిక నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి మీకు కనబడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా తోబుట్టులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి వారి స్నేహితుల కొరకు కావచ్చు, తోబుట్టులతో కావచ్చు, వారి కొరకు విశేషంగా ఖర్చు పెట్టడం, వారితో కలిపి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా ఒకటి చెప్పొచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, అలాగే ఆధ్యాత్మిక సందర్శనలు, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేసే అవకాశం ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు, గృహ విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, మీ యొక్క తల్లి, కుటుంబం, గృహ వాతావరణం, ముఖ్యంగా భాగస్వామ్య విషయాలు, జీవిత భాగస్వామి, వ్యాపార అభివృద్ధి అన్ని విషయాల్లోనూ మీరు అనుకున్న విధంగా మీరు ఏర్పరచుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఒక కొలిక్కి రావడం, అలాగే వాటికి సంబంధించిన వర్తమానాలు, వాటికి సంబంధించిన విషయాల్లో మీ మాట విలువ, గౌరవం, గుర్తింపు పెరగడం, సమయస్ఫూర్తిగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా నెట్వర్క్ పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, బంధువర్గం మీకు సహకరించడం మొదలైన వాటన్నిటికీ అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.